శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి జనవరి 25 నుంచి 31 మధ్యలో జరిగే వారఫలాలు పరిశీలించినప్పుడు సింహరాశి వారికి రాశి అందున్నటువంటి కేతుగ్రహ సంచారం వల్ల జాతకుడు నిస్వార్థంగా ఆలోచించడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు అది ఇతరులకి ఎంత లాభపడుతుంది అని ఆలోచిస్తాడు తప్ప తన స్వార్థం కోసం ఆలోచించడం అన్నది సర్వసాధారణంగా ఈ రాశిలో ఉన్నటువంటి కేతు వల్ల జరగదన్నమాట. అది బయట వారికి, మిగతా కుటుంబ సభ్యులకి జాతకుడు ఏంటి ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు అన్నటువంటి ఆశ్చర్యం కూడా కలుగుతూ ఉంటుంది. రాశిలో ఉన్నటువంటి కేతు ఏంటంటే, కేతువుకి ఈ హెడ్ అన్నది ఉంటుందన్నమాట. ఓన్లీ శరీర భాగం మాత్రమే ఉంటుంది కాబట్టి మరి తలతో ఆలోచించకుండా హృదయంతో ఆలోచించడం జరుగుతూ ఉంటుంది. సహజంగా సింహరాశి కూడా పంచమ స్థానం అన్నది హృదయ స్థానం కాబట్టి అందులో ఉన్నటువంటి కేతువు సాధారణంగా ఈ విధంగా నిస్వార్థంగా 10 మందికి ఉపయోగపడాలనే ఆలోచనతో ఆలోచించడం వల్ల పెద్దగా లాభాన్ని ఆర్జించే ప్రయత్నాలు మాత్రం పెద్దగా జాతకుడు చేయడు. అయితే ప్రస్తుతం ఈ వార ప్రారంభంలో 4 గ్రహాలు రాష్ట్రాధిపతి రవితో పాటు ఈ జాతకుడికి సింహరాశి వారికి యోగకారకుడు కుజుడు కూడా 6వ స్థానంలో ఉచ్చలో ఉండడం జరుగుతుంది. దానివల్ల రవి కూడా మంచి పవర్ఫుల్గా ఉండడం జరుగుతుంది. అందువలన 6వ స్థానం ఏం చెప్తూ ఉంటుంది? శత్రువులపై విజయాన్ని చెప్తుంది. అలాగే రోగాల నుంచి విముక్తి చెప్తూ ఉంటుంది. అలాగే రుణాల నుంచి విముక్తి, అంటే శత్రువులు, రోగాలు, రుణాలు, విజయ అవకాశాలు, ఈ రెండు మనకి అగ్నితత్వ గ్రహాలు 6వ స్థానంలో ఉండడం వల్ల కంప్లీట్గా జాతకుడికి స్థిరాస్తి సంబంధించిన విషయాలు, అన్నదమ్ములతో ఉన్నటువంటి విభేదాలు, తండ్రి గారితో కానీ గురువుతో కానీ, మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి అధికారులతో కానీ, మీ యజమానితో కానీ ఉన్నటువంటి అభిప్రాయ భేదాల్లో మీరు విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది. అక్కడ మీ మాటే అక్కడ నెగ్గుతూ ఉంటుంది. టెంపరీగా విజయం మాత్రం మీకు లభిస్తుంది. శత్రుత్వం మాత్రం అలాగే ఉంటుంది. సక్సెస్ మాత్రం మీకు రావడం జరుగుతుంది. కోర్టుపరమైన ఇబ్బందులు కానీ, పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్ కానీ మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక శుక్రుడు తృతీయ దశమాధిపతిగా 6వ స్థానంలో రాష్ట్రాధిపతితో కలిసి ఉండడం వల్ల కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా కంప్లీట్గా సక్సెస్ పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆర్థిక విషయాల్లో స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది. బాగా అధికారంతో ఉన్నటువంటి స్త్రీలతో కానీ, మీ భార్య లేదా మీ కుమార్తె లేదంటే మీ కోడలు, అంటే దగ్గరగా ఉన్నటువంటి రక్త సంబంధికులు ఉన్నటువంటి స్త్రీలతో విభేదాలు రావడం జరుగుతుంటుంది. అవతల వారు చాలా బలవంతులు, చాలా హోదా కలిగిన వారు అవడం వల్ల అది మీరు కూడా తగ్గకుండా ఇద్దరు పోటీ పడడం వల్ల చిన్న సమస్య అది పెద్దదిగా మారి 10 మంది చర్చించుకునేలాగా జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం మీకు జరుగుతున్నటువంటి అష్టమ శని కారణం వల్ల నిజాయితీ మీ వైపు ఉన్న, న్యాయం మీ వైపు ఉన్న కానీ టెంపరీగా మీరు మరి అది ఓడిపోవడం కానీ, మౌనం వహించడం కానీ, వారి యొక్క గెలుపుని మీరు అంగీకరించడం కానీ తప్పని పరిస్థితిలో ఉంటుంది. మీరు ఆ విధంగా చేస్తేనే బాగుంటుంది తప్ప పట్టుదలతో కూర్చోవడం వల్ల చివరికి అది మీకే నష్టం జరిగి బంధుత్వాన్ని శాశ్వతంగా వదులుకునే స్థితి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి స్త్రీలతో ఎటువంటి విభేదాలు ఉన్నా అవి మీరు రాజీ మార్గంలోనే వెళ్ళటం మంచిది. అంతకుమించి పెంచుకోవడం వల్ల మీకే ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అయితే సప్తమంలో రాహు సాధారణంగా మీ యొక్క పార్ట్నర్స్ కానీ, మీ భార్య లేదా మీ భర్త కానీ ఏదో విషయాన్ని దాస్తున్నట్టు, మభ్యపెడుతున్నట్టు మీకు తెలుస్తూ ఉంటుంది. అందువల్ల తీవ్రమైనటువంటి విభేదాలు, అనుమానంతో వేధిస్తూ ఉంటుంది మీ యొక్క మనసు. అయితే ఇతరులు చెప్పిన మాటలు వినకుండా ప్రత్యక్షంగా మీరు కళ్ళారా చూస్తేనే నమ్మాలి తప్ప ఇతరుల దగ్గర ఈ విషయాన్ని చర్చించడం కానీ, మీ భర్త లేదా మీ భార్య కోసం ఇతరుల దగ్గర చర్చించడం వల్ల అది మీకే ప్రమాదం తప్ప, మీకే నష్టం తప్ప వారికి వచ్చే లాభం ఏమి ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా ఉంచండి. ఏదైనా ఈ వ్యక్తిగత పర్సనల్ విషయాలు రహస్యంగా దాచుకోవడమే మంచిది తప్ప అది 10 మందికి వెల్లడి చేయడం వల్ల అది మీకే నష్టం కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నా అష్టమ శని మిమ్మల్ని చివరి నిమిషంలో అపవాదులకు గురి చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే లాభస్థానంలో ఉన్నటువంటి గురువు ఎన్ని సమస్యలు వచ్చినా ఏదో విధంగా ఆ సమస్య నుంచి బయటపడడం జరుగుతుంది. సాధారణంగా ఈ వారఫలాలు ఫాలో అవుతున్నవారు, పరిశీలిస్తున్న వారికి చాలామందికి ఒక సందేహం అన్నది రావడం జరుగుతుంది.
మీరు చెప్పినవన్నీ నిజంగా జరుగుతాయా, లేదా కాలక్షేపాన్ని చెప్తున్నారా, మీకు నిజంగా పాండిత్యం ఉందా, ఇలాంటి అనేక సందేహాలు ఈ ప్రేక్షకులకి రావడం జరుగుతుంది. ఏదైనా గ్రహాల స్థితి ఆధారంగా ఈ ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది. అయితే అవకాశం ఉందా లేదా అన్నది వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మ జాతకం బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది. వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిలో కొన్ని లిఖించబడి ఉంటాయి. వివాహం ఏ విధంగా ఉంటుంది, పెళ్ళి ఏ విధంగా జరుగుతుంది, ఉద్యోగం, సంపాదన, అతని స్థితిగతులు, ఇవన్నీ కూడా అతని జన్మజాతకం బట్టి ఆధారపడి ఉంటాయి. అవి మరి ఎప్పుడు జరుగుతాయి అన్నప్పుడు, అంటే ఒక జాతకం పుట్టినప్పుడు పెళ్ళి ఉంటుంది. అంటే పెళ్ళి ఎప్పుడు జరుగుద్ది అని తెలుసుకోవాలంటే జాతకుడు పుట్టినప్పుడు ఉన్నటువంటి దశలు, ఏ దశలు జరుగుతుంటాయి కదా, రవి దశ, చంద్రుడు, కుజుడు, రాహు నడుస్తుంటాయి. ఈ దశలు వచ్చినప్పుడు ఆ దశ ఒక గురుదశ వచ్చింది అనుకోండి, 16 సంవత్సరాలు నడుస్తుంటుంది. ఈ 16 సంవత్సరాలు ఎప్పుడు అవుతుంది అంటే దానికి మళ్ళీ అంతర్దశ ఉంటుంది. ఆ అంతర్దశ మళ్ళీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు ఎప్పుడు జరుగుతున్నప్పుడు అప్పుడు ఈ గోచారం అన్నది మనకి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ గురువు సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు పెళ్ళి అవుతుంది, పంచమంలోకి వచ్చినప్పుడు సంతానం కలుగుతారు. ఇప్పుడు దశ అంతర్దశ సహకరిస్తే ఈ గోచారం కూడా సహకరిస్తూ ఉంటుంది. అలాగే ఏ సంవత్సరంలో జరుగుద్ది అన్నది గురువు చెప్తాడు, ఏ నెలలో జరుగుతున్నది రవి సంచారం అని తెలుసుకుంటాం అన్నమాట. అంటే రవి ప్రతి నెల ఒక రాశిలో మారుతుంటాడు కాబట్టి పలానా నెలలో ఈ సంతానం కలగవచ్చు, ఈ ఉద్యోగం రావచ్చు, ఈ ఆరోగ్యం కలగవచ్చు, రవిని బట్టి చెప్తాం. మరి ఏ రోజు జరుగుతుంది అంటే చంద్రుడి యొక్క సంచారం బట్టి చెప్తూ ఉంటుంది. ఏ సంచారం, చంద్రుడు ప్రతి 2.5 రోజులకి మారుతూ ఉంటాడు. ఏ రాశిలోకి వచ్చినప్పుడు, ఏ నక్షత్రం మీద సంచరించినప్పుడు ఈ సంఘటన జరగవచ్చు, పెళ్ళి ఎప్పుడు జరగవచ్చు, డెలివరీ ఎప్పుడు జరగవచ్చు, ఇవన్నీ ఈ చంద్రుడి యొక్క సంచారం బట్టి ఆ రోజు నిర్ణయిస్తాం. మరి రోజు నిర్ణయించే సరిపోయిందా, ఏ సమయంలో జరుగుతుంది అన్నది లగ్నాన్ని బట్టి చెప్తాం అన్నమాట. ప్రతి 2 గంటలకి లగ్నం మారుతూ ఉంటుంది. ఏ లగ్నంలో జరగవచ్చు, లేదంటే ప్రతి గంటకి ఒక హోర మారుతూ ఉంటుంది. రవి హోరలోనా, శని హోరలోనా, గురు హోరలోనా, ఏ హోరలో జరగవచ్చు. ఇవన్నీ కూడా హోరను బట్టి లగ్నాన్ని బట్టి చెప్పడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించుగా ఒక శుక్రదశ 20 సంవత్సరాలు ఉంటుంది. దాంట్లో రవి అంతర్దశ అన్నది 1 సంవత్సరం ఉంటుంది. దాంట్లో గురువు, ఈ శని, ఇవన్నీ సూక్ష్మంగా వస్తూ చివరికి ఏ సమయంలో కూడా జరుగుద్ది అన్నది జాతకుడి యొక్క జన్మ వివరాలు కరెక్ట్గా ఉంటే తెలుసుకోవచ్చు. అయితే గోచారం అన్నది ఈ విధంగా సపోర్ట్ చేస్తుంది తప్ప జాతకుడికి ఆ విషయం లేదు. ఆ సంతాన యోగం అన్నది లేనే లేదు. 5వ స్థానంలో గురువు వస్తే ఏంటి, శని వస్తే ఏంటి, ఎవరు వస్తే ఏమిస్తారో జాతక చక్రంలో లేనిది. అలాగే ఉద్యోగం, జాతక చక్రంలో ఉద్యోగం ఉంటే ఉద్యోగం వస్తుంది, లేనిది అయితే రాదు. ఇవన్నీ కూడా కేవలం గోచారం అన్నది మీ జన్మ జాతకంలో ఉన్నవి ఎప్పుడు జరుగుతుందని చెప్పడానికి ఉపయోగపడతాయి. అవి ఉంటేనే మీకు జరుగుతాయి, లేనప్పుడు జరిగే అవకాశం అయితే లేదు. అవి ప్రాంతాల వారుగా మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి, ఉదాహరణకు అమెరికాలో ఉన్న వాళ్ళకి రాహుదశ యోగిస్తుంటుంది, బ్రహ్మాండంగా అక్కడ బాగుంటుంది. మన ఇండియాలో భారతదేశంలో ఉన్న వాళ్ళకి, సాంప్రదాయంగా ఉన్న వాళ్ళకి గురుదశ బాగుంటుంది. ఈ విధంగా ప్రాంతాన్ని బట్టి కూడా మారడం జరుగుతుంటుంది. కాబట్టి బట్ ఏదైనా మనం ప్రతి దినచర్య ప్రకారం రోజు దైవ ప్రార్థన చేసుకోవడం, పర్టికులర్గా ఇది మాఘమాసం కాబట్టి ఈ మాఘమాసం అన్నది కృష్ణమూర్తి అంటే విష్ణు భగవానుడికి, కృష్ణుడికి ఇష్టమైనవి కాబట్టి ఈ మాఘమాసంలో వీలైతే ప్రతిరోజు నెలకొకసారి లేదంటే వారంకి ఒకసారి ఏదైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో, సత్యనారాయణ టెంపుల్లో ఏ టెంపుల్ని దర్శించడం, వీలైతే విష్ణు సహస్రనామం, అంతగా కుదరకపోతే మరి వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు ఏదో ఒకటి చేసుకోవడం, కనీసం శనివారం అన్న నియమంగా ఉండడం, ఏదో ఒక పుణ్యనది స్నానం చేయడం, ఏది మీకు వీలు అంటే ఏది, అది సాంప్రదాయంగా పెద్దలు నిర్ణయించే ప్రకారం ఏదో ఒక పుణ్య కార్యక్రమం చేయడం వల్ల మన జాతకంలో ఉన్నటువంటి పాపకర్మలు నశించి కొత్తగా జీవితాన్ని ముందుకెళ్ళడం బాగుంటుంది. ఏదైనా ఒక పూర్వపుణ్యం కూడా మన జాతకంలోనే ఉంటుంది. గత జన్మలో వీడు ఏం చేసాడు అన్నది కూడా అందులో ఉంటుంది. అది మంచిగా ఉంటే ఈ జన్మలో అనుభవిస్తాం. అసలు పూర్వపుణ్యమే లేనప్పుడు ఈ జాతకం ఎలా బాగుంటుంది. ఇవన్నీ కూడా జన్మ జాతకం బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప గోచారం అన్నది కేవలం ఆ టైం టేబుల్ లాగా జరుగుతుందా లేదా అన్నది చెప్తూ ఉంటుంది. అది మీ జాతకంలో ఉంటేనే జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి. బట్ ఏదైనా ప్రతి నెగిటివ్ని మీరు పాజిటివ్గా మార్చుకోవచ్చు. అది కేవలం మీ వల్ల, మీ సంకల్పం వల్ల మాత్రమే జరుగుతుంది తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చి జపాలు చేయించి పూజలు చేయించినా జరగదు, ఉంగరాలు పెట్టుకున్నా జరగదు. ఏం చేసినా కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రయత్నం, కఠోరమైనటువంటి దీక్ష, శాస్త్రాల మీద అపారమైన నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎంత చెడు కర్మ మీ జాతకంలో ఉన్న దాన్ని మంచిగా మార్చుకోవచ్చు. ఈవెన్ ఆయుష్ కూడా మీరు మీ చర్యల ద్వారా పెంచుకోవచ్చు, అలాగే మీ చర్యల ద్వారా తగ్గించుకోవచ్చు. ఏదైనా అది మీ చేతుల్లోనే ఉంటుంది తప్ప
మీ జీవితాన్ని ఎవడు కూడా మీరు ఎంత ధనం పోసినా కూడా మార్చలేరు. కేవలం దైవ బలంతో మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.